హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము బ్యాలీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని పప్పు చట్నీ అని కూడా అంటారు తెలుగులో. ఇది కర్ణాటక డిష్. దీన్ని మనము ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఈ పౌడర్ని మనము దోశలకి, తర్వాత ఇడ్లీలకి, ఊతప్పము, పెసరట్టు అలాంటి టిఫిన్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైస్లో కూడా మనము ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మనం మల్టీపర్పస్గా ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒక గ్లాస్ అలా తీసుకొని నేను చెప్పినట్టుగా చేసుకొని మీరు ప్రిజర్వ్ చేసుకుంటే మీరు ఎప్పటి కావాలంటే అప్పుడు ఆ పొడిని యూజ్ చేసుకొని మనము చట్నీ మనకి దోశలకి, ఇడ్లీలకి, టిఫిన్స్కి అన్నిటికీ కూడా తొందరగా ఫాస్ట్గా ఒక 2 minutesలోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు ఏమేమి కావాలంటే ముందుగా ఒక ఫుల్ కప్ నిండా శనగపప్పు గోపురం లాగా తీసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత ఎండు కొబ్బరి. చూడండి, ఎండు కొబ్బరి మనకు కావాల్సినంత. కొంతమందికి కొబ్బరి నచ్చదు ఎక్కువగా. ఒకవేళ నచ్చే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత చింతపండు, తర్వాత ఎండుమిరపకాయలు. వీటన్నింటిని మనము ఈ కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వీటన్నింటిని మనము ఫస్ట్ వేయించుకోవాలి. డ్రై ప్యాన్లోనే, ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోవాలి. ముందుగా మనము స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత శనగపప్పుని వేసి వేయించుకోవాలి. దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా శనగపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ మనము మినప్పప్పు, పావు కప్ మినప్పప్పు ఉంది కదా, ఇది కూడా వేసి దోరగా వేయించుకొని తీసుకోవాలి. మినప్పప్పు వేయించి తీసుకున్న తర్వాత ఈ మెంతులు, జీలకర్ర ఇది కూడా వేపుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకుందాము. ధనియాలను కూడా మంచిగా దోరగా వేయించుకోండి, మాడనివ్వకూడదు. ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేయించుకోండి. కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఇలా ఎండుమిరపకాయలని కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ ఇలా వేడి చేసుకొని తీసేసుకోండి చాలు. కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకూడదు. డ్రై ప్యాన్లోనే వేయించుకోవాలి, నూనె అసలు వేయాల్సిన అవసరం లేదు. ఎండుమిరపకాయలు వేయించి తీసిన తర్వాత చివరిలో మనము చింతపండు ఇలా నీళ్ళలో ఒకసారి కడిగేసుకొని ప్యాన్లో వేసేసేయండి. ఒక 1 minute అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. మీకు అవి చల్లారేలోపు ఈ చింతపండు కూడా గట్టిపడుతుంది, అప్పుడు మిక్సీ వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడికి అది గట్టిపడతాయి చింతపండు రెబ్బలు. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అన్నీ వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లార్చుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని రఫ్ పౌడర్ చేసుకోవాలి, స్మూత్గా చేసుకోకూడదు. ఇంకా దీంట్లో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి రఫ్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రఫ్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, రఫ్గా ఉండాలి. ఒకవేళ మీరు టిఫిన్స్లోకి చేసుకోవాలనుకుంటే దీనిలోనే మీకు కావాల్సినంత పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి ఇదే పొడిని ఒక బౌల్లో తీసుకొని మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే చాలు, మనకి పచ్చడి రెడీ అయిపోతుంది, చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇది మనం రైస్లోకి చేసినప్పుడు కొంచెం ఈ చట్నీ గట్టిగానే ఉంటుంది, లూజ్గా ఉండదు. అదే మనం టిఫిన్స్లోకి అయితే దీన్ని మెత్తగా చేసుకోవాలి.
లూజ్గా చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది టిఫిన్స్కి. ఇలా కలిపేసుకోవాలి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి శనగపప్పు మనం వాటర్ వేసినా కూడా దాన్ని పీల్ చేసుకుంటుంది చూడండి. ఇప్పుడు దీనికి మనము పోపు వేసుకోవాలి. ఇలా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా హింగ్ వేసి పోపు తయారు చేసి పెట్టుకోవాలి. దీంట్లో మనము ఒక 2-3 స్పూన్స్ పోపు వేసుకొని కలుపుకుంటే మన బ్యాలీ చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మనము టిఫిన్స్లోకి కూడా దోశ, తర్వాత ఇడ్లీ, దోశ, ఉతప్ప, పెసరట్టు అన్నింటిలోకి కూడా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఈ పొడి మనకి మంచిగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. చూడండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.